ఎలక్షన్ అంటేనే ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఎలక్షన్ కమిషన్ ఎన్ని రూల్స్ పెట్టినా ఓవరాల్గా డబ్బులు అయితే ఏరులై పారుతూ ఉంటుంది. మరి మీరెంత ఖర్చు పెడుతున్నారు ఈ ఎలక్షన్? ప్రధానంగా అదే సార్. ఇప్పుడు వేళ ఏంటంటే సమస్య వచ్చింది, ఈ అధికార పార్టీ కోట్ల రూపాయలు కుమ్మరిస్తూ ఉంది. ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఎందుకు అన్ని కోట్ల రూపాయలు విరజిమ్మాల్సి వస్తుంది? ఒక దారి నుంచి మరి నిజమో కాదో తెలియదు కానీ ల్యాప్టాప్లు ఇస్తున్నారు, ల్యాప్టాప్లు ఇస్తామని చెప్పి కొంతమందికి అని చెప్తున్నారట. ఓకే. అదేవిధంగా ఐఫోన్స్ ఇస్తున్నారట. కొంతమంది ముఖ్యమైన కార్యకర్తలను సెలెక్ట్ చేసి ఒక కోర్ టీమ్ లాగా ఒక 200-300 మందికి ఐఫోన్స్ ఇస్తున్నారట. ఒక ఇంచుమించు ఒక 2-3 వేల మందికి ల్యాప్టాప్స్ ఇస్తూ ఉన్నారట. అది కాకుండా ఓటుకి 5,000-10,000 నిర్ణయిస్తున్నారట. ఎందుకు అంత ఆర్థికంగా అంత వెచ్చించి చేయాల్సిన అవసరం ఏముంది సార్? ఇవాళ ప్రజా సమస్యల మీద పోరాడడానికి, నిజాయితీగా పోరాడడానికి ఎందుకు ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుందండి? సో ఇప్పుడు మనం ఆర్థికంగా మనం ఆ స్థాయిలో లేవండి. ఎందుకంటే మనం 2009లో ప్రజారాజ్యం పార్టీలో నేను పనిచేశాను. అప్పుడు టికెట్ ఆశించాను, రాలేదు. 2011లో వైసీపీ పనిచేశాను, టికెట్ ఆశించాను, 14లో రాలేదు. 2019లో జనసేనలో టికెట్ వచ్చింది. తర్వాత 2024లో టికెట్ దాకా వచ్చి జారిపోయింది. ఈ ప్రయాణం, ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో, ఇంచుమించుగా 25 సంవత్సరాల ప్రయాణంలో సర్వం కోల్పోయాను. ఆర్థికంగా అన్నీ నష్టపోయాను. ఇవాళ నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను. నేను వారితో డబ్బులో తోగలేను, వారితో పార్టీ కేడర్ కానీ మందితో తోగలేను. కానీ ఒక విషయంలో నన్ను వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే నిబద్ధత, ప్రజల కోసం నిలబడడం, ఎంత దూరమైనా ప్రయాణం చేయడం, ఎన్ని కేసులైనా ఎదుర్కోవడం. ఎందుకంటే నా మీద ఇప్పటికీ 14 కేసులు ఉన్నాయి. ప్రతి కేసు ప్రజా సమస్యల మీద పోరాడింది. నాకున్న చరిత్ర వాళ్ళకి ఎక్కడదండి? పార్టీ ముసుగులో, పార్టీ ఉన్నటువంటి దాంట్లో ముందుకు రావాలి తప్పించి రమ్మనండి. ఇప్పుడు ఉన్నటువంటి పోటీ చేసి ఎవరైనా సరే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు మా ఉభయ గోదావరి జిల్లా నుంచి పోటీ చేసేవాళ్ళు నా క్యారెక్టర్, నాకున్న క్యారెక్టర్ కానీ, నాకున్న ధైర్యం కానీ, నాకున్న పోరాట పట్టింపు కానీ చూపించమనండి, చరిత్రలోకి వెళ్ళమనండి. మీకున్నటువంటి ఒక ఆరోపణ ఏంటి అంటే 2024 ఎన్నికల సమయంలో మీరు పార్టీ నుంచి బయటకు వచ్చారు. భారీ స్థాయిలో అప్పుడు మీకు ప్యాకేజ్ అందింది. ఆ ప్యాకేజే ఇప్పుడు ఇండిపెండెంట్గా మీరు ఖర్చు పెడుతున్నారు అనేది, ఇందులో వాస్తవాలు ఎంతవరకు? సార్ ఇప్పుడు నేను ఖర్చు పెట్టట్లేదు, మొర్రో ఇతను ప్రచారం సరిగ్గా చేయట్లేదు, కనీసం మా కార్యకర్తలకి ఏం ఇవ్వట్లేదని బాధపడుతున్నారు అందరూ. ఇప్పుడు యాక్చువల్గా ప్రత్యర్థులు ఆ విధమైన ప్రచారం చేస్తారు. అంటే నేను ఇప్పుడు యాక్చువల్గా సార్, ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యేను, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం సార్. నిన్నగాక మొన్న కూడా రాజ్యసభ సభ్యులు 3-4 రాజీనామా చేశారు వైసీపీ నుంచి. వాళ్ళు రాజ్యసభ చాలా సింగిల్ ఎంపీ ఖర్చు లేకుండా రాజ్యసభ సభ్యులు అయ్యారు. వాళ్ళు రిజైన్ చేశారు. సో అలాంటి వాళ్ళకి ప్యాకేజ్ ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు రాజ్యసభ సభ్యులు. లేదా ఇప్పుడు ఎమ్మెల్సీలు కొంతమంది రిజైన్ చేసి అధికార పార్టీలోకి వెళ్ళడానికి చూస్తున్నారు, వాళ్ళకి అందుతాయి. ఇప్పుడు ఆ రోజుకి నేను ఎవడో రాజబాబు అనేవాడు ఎమ్మెల్యే కాదు, ఒక ఎమ్మెల్సీ కాదు, ఒక ఎంపీ కాదు. ఎవరిస్తారు డబ్బులు? అంత సరదాగా రాజకీయాలు చేసే వాళ్ళు ఎవరుంటారు? వాళ్ళు ఇస్తే ఒకవేళ నేను తీసుకుందో లేదన్నది పక్కన పెట్టండి, అసలు ఇచ్చేవాడు ఎవడు? ఇప్పుడు ఇవాళ సంతలో పశువులాగా రాజకీయ నాయకులు అమ్ముడైపోతున్నారు కాబట్టి ప్రజలు అపోహపడడం అది న్యాయవాది. ఎందుకంటే పడతారు అపోహ, అందే ఉంటుందని. కానీ ఇచ్చేవాడు లేడు, తీసుకునేవాడు లేడు. మనం ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. అలాగని ఎవడో డబ్బులు ఇస్తే కక్కుతూ పడేవాడి దగ్గర డబ్బులు తీసుకుని నిలబడాల్సిన అగత్యం కూడా నాకు లేదు.